ఏం జరుగుతుంది అనేది బైబిల్ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన బైబిల్, యేసు ప్రభువుగా వచ్చిన బైబిల్ చెప్తా ఉంది. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ముందు కూడా బైబిల్ ఉంది. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ముందు కూడా బైబిల్ ఏమిటది? ధర్మశాస్త్ర గ్రంథంగా, ప్రవక్తల గ్రంథాలుగా ఉన్న 39 పుస్తకాలు. యేసు ప్రభు వచ్చిన తర్వాత 27 పుస్తకాలు మాత్రమే వచ్చింది. కనుక ఆ 1970 సంవత్సరాల క్రితం ఏమైతే చెప్పబడిందో అది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నెరవేరుతుంది. మీరు చెప్పిన ఆయన వచ్చి 400 నుంచి 500 సంవత్సరాలు అయింది. అంటే మీరు చెప్పిన వ్యక్తి ఆ స్వామి గారి కంటే 1500 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మానవ జీవితానికి సత్యమైనది దూరముగాను లోతుగాను ఉంది, దాన్ని పరిశీలన చేయాలి అని బయటకు చెప్తాం. సత్యమైనది దూరంగా ఉంది, లోతుగా ఉంది, దాన్ని ఏం చేయాలి? పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది అని ఈ మధ్య చెప్పడం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. సరే, ఈ దినాలు ఎలా ఉంటాయి అనేది, చివరి దినాలు ఎలా ఉంటాయి అనేది బైబిల్ ఏమని చెప్పిందో ఒకసారి మాట చూడండి. తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి ఎవరైనా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, పెంకుములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుడి కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. చాలా పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. చాలు చాలు చాలు. దేవుని స్తోత్రం. ఈ చివరి దినాలు ఎలా ఉంటాయి అని మనం చూసినట్లయితే, అంత్య దినములో అపాయకరమైన కాలం వస్తాయని తెలుసుకోండి. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకులాంటి వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎలా ఉంటుందంటే చివరి దినాలు ఇది మన మందిరంలో కూడా చూస్తూ ఉన్నాం, చాలామంది క్రైస్తవుల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎంత సుఖం అంటే, ఎంత గర్వం అంటే, ఎంత నిర్లక్ష్యం అంటే. యేసురత్న భాష గారు చెప్పారు, నువ్వు 4 గంటలకు మొదలుపెట్టి 5:30 క్లోజ్ చేశాను. 5:30కి జనాలు వస్తే 5:30కి ఎలా క్లోజ్ చేయాలి? ఏమిస్తారు అంటే మనకి సమయం తెలుసు, కానీ ఇది నిర్లక్ష్యమో, పొగరో, స్వాగతమో, మిగతా పేర్లు వేరే పెట్టుకుంది. దేవుని స్తోత్రం జరుగుతుంది. లేక లేక ఏదో విధంగా ప్రభుత్వ వ్యతిరేకమైన దేవుడి సన్నిధిని గడపాలనే ఆరాటం, సహవాసం లేకపోతే నాశనం అయిపోతామనే ఆరాటంతో ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటే దీన్ని కూడా ఉపయోగించుకునే దౌర్భాగ్యం ఇంకా ఉంది. దేవుని స్తోత్రం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చివరి దినాలు ఎలా ఉంటాయో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాటల్లో మొదటి మాట, మనం తీసుకున్న మొదటి మాట ఏంటిదంట? ధనాపేక్ష. ఏముందంట? అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. హల్లెలూయా. ఎలా ఉంటారండి ఈ చివరి దినాల్లో? స్వార్థప్రియులుగా, ధనాపేక్షలుగా ఉంటారు. ఈ ధనాపేక్ష అనేది క్రైస్తవ జీవితాన్ని నాశనం చేస్తుందనే మాట మనం మరోసారి విందాం. దేవుని స్తోత్రం. ఈ ధనాపేక్షలో అధికారం అనేది దాగిపోతుంది. ధనాపేక్షలో ఏం దాగి ఉంది? అధికారం. ఈ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మనిషి ఎంతటికైనా తెగిస్తూ ఉన్నాడు. ఏదే విధంగా ఈ సర్వలోక అధికారం నేను తీసుకోవాలని ఆలోచన చేస్తూ అధికారం పొందాలంటే ధనం ఉండాలి కనుక ఈ ధనము అనేదాన్ని సంపాదించడానికి అనేకమైన ఆటగారులు తొక్కుతూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుతాడు. ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు?
ధనాన్ని సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. అలాగే ధనాపేక్ష ఎంత భయంకరమైందో నా చిన్నప్పుడు నేను ఒక మాస్టర్ గారి ద్వారా విన్నమాట. ఒక బావిలో బంగారం దాచిపెట్టింది. అది మొత్తం మీద ఎవరి ద్వారా తెలుసు. అప్పుడు ముగ్గురు యువకులు ఏం చేశారంటే ఈ బావిలో ఉన్న బంగారాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి వాళ్ళ బావిని తవ్వడం ప్రారంభించారు. మొత్తం మీద వారు అనుకున్నట్టుగా ఆ బంగారం ఉన్న పెట్టెలు బయటపడ్డాయి. బంగారం ఉన్న పెట్టెలు బయటపడ్డాయి. దేవుడిస్తూ ఈ మాట నేను విని 38 సంవత్సరాలు అవుతుంది. నా చిన్నప్పుడు నేను 4వ తరగతి చదువుకున్నప్పుడు కేవలం వాళ్ళ నాన్నగారు పెట్టిన ప్రార్థనలో వినమాట. ఆ బంగారు మొత్తం మీద తల్లి బంగారం ఉంది. ఈ లోపల వాళ్ళు అన్నారు అంటే వెళ్ళి భోజనం తీసుకుంటారు. భోజనం చేసుకున్న తర్వాత మిగతా పని చేద్దామంటే సరే అని చెప్పి ఒకరు భోజనం చేయాలని వెళ్ళింది. వీడు భోజనానికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ప్లాన్ చేసేది. ఏంటి ప్లాన్ అంటే మనం పైన భోజనం చేసి వస్తాడు కదా, ఇప్పుడు కింద నేను పని చేస్తుంటే పైన ఒక రాయి పడేద్దాం, వాడు అయిపోతాడు. ఇప్పుడు ఆ పంటలు మనతో సొంతం చేసుకుందాం అని ప్లాన్. అంటే ముగ్గురు అయితే వాటలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సరే బాగానే ఉంది. భోజనానికి వీళ్ళు కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది. అది ఆల్రెడీ భయపడిపోయింది. ఇంకా దాన్ని పెద్దదే ఉంది, మన సొంతం అయిపోద్ది, దీనికి 3 వాటలు ఇది మనకి వస్తే బాగుంటుందని చెప్పి ఆడ ఆల్రెడీ అన్నంలో పాయిజన్ కల్పిస్తేసింది. విషయం కల్పిస్తుంది. తీసుకుని వచ్చేసాడు. చక్కగా వచ్చాడు. భోజనానికి పిలిచి చక్కగా భోజనం చేస్తారు. కిందకి పని చేస్తాడు. గురై లేపిస్తున్నారు ఫోన్ చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశాడంటే పైన రాయి పడేది అని చెప్పేసి వాడు తెచ్చిన భోజనం చేసి ఎవరైనా అనుభవించారా? ధనాపేక్ష వారిని ఏం చేసింది? నాశనం చేసింది. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రజెంట్ డేస్లో కూడా అది ఏం చేస్తూ ఉంది? నాశనం చేస్తూనే ఉంది. లోపల ఉంది ధనంలో ఎదురు జగత్ లోపనాన్ని లేదు. ధనంకి ఏమైనా చేయించాలి. చూడండి ఇక్కడ తిమోతి 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడవచ్చు. ధనవంతులకు అపేక్షించేవారు ఊరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలను పడుదురు. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను దేంట్లోనట? ధనం కావాలని కోరుకునేవారు దేంట్లో పడతారట? శోధన. 2వ ఊరిలోను. 3వ అవివేక యుక్తములైన హానికరములు అయిన అనేక దురాశల్లోనూ పడుదురు. అంటే మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని ఏమిటి స్తోత్రం. ఈ ధనాపేక్ష కేవలం సంఘానికి మాత్రమే కాదు, దైవజనులకు కూడా ఉంటుంది. ఈరోజు చాలామంది దైవజనులు మొట్టమొదటిలో విశ్వాస పరిచర్య ప్రారంభించి ఎప్పుడైతే దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడో వాళ్ళు కూడా ఏం కోరిక కలిగింది? ఆపేక్ష, ధనాపేక్ష అనే కోరిక కలిగింది. చివరికి ఈరోజు వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులు అని చెప్పడం తప్ప. దేవుడిస్తారు. నాకు తెలిసిన ఒక ఆయన రిక్షాకి క్షమించాలి సైకిల్కి బైక్ పెట్టుకొని సువార్త చెప్పడం రాకపోయినా ఎక్కడెక్కడో ఉన్న ప్రసంగాలు తీసుకుని వచ్చి ఆయన సైకిల్కి మైక్ కట్టి అక్కడ ఎక్కడో పెట్టేసి ఏదో హోటల్లో కూర్చున్నవాడు. అంటే ప్రజలు సువార్త వినేవారు. రాను ఆయనకు కోరిక కలిగింది. ఏంటో కోరిక అన్నట్లయితే దీనికంటే ఒక రిక్షా అయితే ఇంకా బాగుంటుందని ఆలోచన చేసి ఒక రిక్షా కొన్నాడు. రిక్షాకి మైక్ పెట్టాడు. రిక్షా ఎందుకంటే ఏదైనా సంఘాల్లో ఏదైనా మీటింగ్స్ అయితే జరిగినప్పుడు ఏమైనా తేవడానికి అనౌన్స్మెంట్కి బాగుంటుందని రిక్షా కొన్నాడు. సరే రిక్షా కొన్న తర్వాత దీనికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి దానికి చుట్టూ ఒక గూడు కట్టించాడు. దాన్ని చక్కగా వాక్యాలు రాశాడు. ఇప్పుడు రిక్షా కొన్న తర్వాత రిక్షా తొక్కడం కష్టమైపోతుందండి కనుక
దీనికి ఒక మోటార్ వేస్తే బాగుంటుంది నా ఆలోచన. సరే మోటార్ వేసాడు, మా కన్నయ్య ఎవరో పిలుచుకుంటున్నారు, మోటార్ వేసాడు, చక్కగా రిక్షా పని చేస్తాం. రిక్షా ఎప్పుడైతే అన్ని చోట్లకి వెళ్తా ఉందో ప్రతి వారితో అయ్యేది మోటార్ కావాలి, అది డబ్బులు ఎవరో ప్రారంభించారు. అలా డబ్బులు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చక్కగా 200 బొంగరాలు పెట్టుకున్న తర్వాత రిక్షా తొందరంటే చిరాకేసింది. చిరాకేసి రిక్షా ఏమైపోయిందో తెలియదు పక్కన పడేసి ఒక బండి కొనుక్కున్నాం. బండి కొనుక్కున్న తర్వాత మళ్ళీ సువార్త కూడా ఏంటి మన కావాల్సిన ఉంగరాలు అవి ఉన్నాయి కదా, మ్యారేజ్ ప్రాపర్గా వెళ్తే బాగుంటుందని చెప్పి మ్యారేజ్ ప్రాపర్గా వెళ్తాడు. అంటే నేను పాస్టర్ గారిని చెప్పుకుంటూ ఉంటాడు, మ్యారేజ్ ప్రాపర్గా సంబంధాలు కూర్చడానికి. ఆయనకి చక్కగా 3 పిల్లలు అయినట్టు దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు ఇంకా ఏమీ లేదు, ఏదో బ్రతుకుతూ ఉన్నాడు పాస్టర్ గారు. చాలామంది అవుతుంది ఇలా బ్రతుకులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అలాగే అంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఏ బడికి చేస్తాడు, కానీ దాన్ని కావాల్సిన కెపాసిటీ మన దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. ఇస్తే దాన్ని భరించగలవా? దేవుడికి ఒక అధికారం ఇస్తే దాన్ని మెయింటైన్ చేయగలవా? అలాగే అందుకే ఎవరి సామర్థ్యం కొరకు దేవుడు వారికి ఇస్తున్నట్టుగా మనం పోయినసారి విన్నాం. ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 5, అంటే వారి సామర్థ్యం చొప్పున. దేవుని స్తోత్రం. సామర్థ్యం లేకుండా ఇస్తే అది నిరుపయోగంగా మారిపోతుంది. అలాగే దేవుడు మనం అందరినీ దీవించాలని కోరుతున్నాడు, కానీ అలా దీవించినప్పుడు దాన్ని నువ్వు కాయగలవా? ఇప్పుడే మనం అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఖాళీ లేదండి అనే పరిస్థితి కూడా రావచ్చు. అమ్మ పాస్టర్ గారు బాధపడుతున్నారా? ఆయన బాధపడతారు లేదండి ఎక్కువ కోసం. ఆయనైనా కొద్దిగా ఉంటాడు, సైకిల్తో కూడా వచ్చేవాడు, ఆయనైనా అనే పరిస్థితి వచ్చేసే పరిస్థితి కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ధనం ఆ విధంగా చేస్తారు. ప్రతి మనిషిని కూడా ఎప్పుడైతే ధనాపేక్ష పెరుగుతుందో ఎదటి వారు చూడకుండా కనపడతారు, లోకులుగా కనపడతారు, వాళ్ళే ధనం కోసం ఉన్నట్టుగా కనపడతా ఉంటారు. అలాగే ఆయన అంత బాగుంటుంది డబ్బులు చెప్పంటాడండి. ఒక ఆయన అన్నాడంట, ఏం రా ప్రార్థనకి వెళ్ళడం మనిషి అంటే కృష్ణబాబు ఈ మంచి మాస్టర్ గారు మారిపోయానండి, ఎప్పుడు కాన్పులు అంటూ ఉంటాడు, దశంబాబు అందుకే వెళ్ళడం మనిషి అన్నాడు. నిజ జీవితంలో ఆడి బతుకులు ఆడికి దశంబాబు ఇచ్చింది లేదు, ఆడికి వారికి ఇచ్చింది లేదు. చివరిగా దిక్కుమాలుగా వచ్చినప్పుడు ఆడికి సంఘంలోనే మేమే బట్టలు ఇచ్చి మీరు మెయింటైన్ చేసుకోవాలని చెప్పి వాడికి ఒక విలువ చేయవచ్చు. ఏమిచ్చాం? పాస్టర్ గారు అబ్బాయిగా పిలవడానికి లోపల పాస్టర్ గారు అబ్బాయిగా పిలవబడ్డాడు. కానీ అటువంటి వాడు ఏమిటాడు పాస్టర్ గారు, ఎందుకని వాడి క్రియలు చెడ్డది వాడిని ఖండిస్తున్నందుకు పద్ధతి మార్చుకొని చెప్పినందుకు ఏమైపోయింది పరిస్థితి విడవలసింది. దేవుని స్తోత్రం. ఈ రోజుకి స్థిరత్వం లేదు, భ్రష్టుడిగానే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైనది. దాన్ని ఆపేక్షించిన వాళ్ళు చాలామంది శోధనలో, ఊరిలో రకరకాలైన పరిస్థితుల్లో పడిపోయినట్లుగా దైవవాక్యమే సెలవిస్తూ ఉంది. ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే నేను ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకొని చూడండి మరొక మాట ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము. దాని ముందు ఎవరైనా ఒక మాట చదివితే మీ ధనం ఎక్కడ ఉండునో, ఎవరైనా చదవగలరా? రిఫరెన్స్ చెప్పట్లేదు. ముదిరిపోయిన క్రైస్తవులారా, నువ్వు కూడా ముదిరిపోయేవా? చెప్పి రిఫరెన్స్ ఏ ఎవరు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, చిమ్మెటయు తుప్పులు తినివేయును, దొంగలు కణం వేసి దొంగతనం చేయొచ్చు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తీవేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలించే అవకాశమే లేదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయంలో ఉండును. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము
19:20 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. ఎందుకని? అలాగే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ వర్క్ సదుపాయాలు చేస్తారు. టీఏ డిఏ అని ఉంటాయి. ఇవి కాక ప్రావిడెంట్ ఫండ్. టీ అంటే ట్రావెలింగ్ వెళ్ళాలి, ఎక్కడికైనా దూరం వెళ్ళాల్సి వస్తే ప్రభుత్వం వారు ఏం చేస్తారు, ఛార్జీస్ పంపిస్తారు. డిఏ డైనింగ్ అలవెన్స్ అంటే భోజనానికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తారు. అదేవిధంగా ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఎక్కడైనా గవర్నమెంటే భరిస్తుంది. వాటి ఏ బాగా అయినా ఏ పరిస్థితి అయినా గవర్నమెంట్, ఆపరేషన్ ఏదైనా సరే ఆపరేషన్ అయినా ఏమైనా గవర్నమెంటే భరిస్తుంది. అలాగే వారికి కావాల్సిన సెలవులు ఇస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గవర్నమెంట్ తీరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కనుక వారి ప్రతి అవసరం కూడా ఎవరు తీరుస్తూ ఉంటారు, గవర్నమెంట్ తీరుస్తూ ఉంటారు. ఏంటి లోకంలో ఉన్నప్పటికీ వీరికి తేడా అంటే వీడి గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమిస్తుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇన్ని సదుపాయాలు ఉంటాయి. ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన ప్రభువుని నమ్మామే, ఆయన బిడ్డలుగా ఉన్నామే, మరి మనకి సదుపాయాలు ఉండవా? మనకి టీఏ ఉండదా? మనకి ప్రావిడెంట్ ఫండ్ ఉండదా? ఉంటుందా? ఉండదా? తెలుసా మీకు ఉంటుందని? హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసమూలముగా జీవించడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని నమ్ముట. బైబిల్ గ్రంథం ఏంటి? విశ్వాస వాక్కు. ఈ విశ్వాసపు వాక్కులో ఎవరైతే జీవిస్తారో వారికి ప్రతి అవసరం తీర్చబడుతుంది. హల్లెలూయా. ఈ బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది? నాకు దొరుకుకోకు, నిద్రిస్తూ పడుకో. ఏమని సెలవిస్తూ ఉంది? హల్లెలూయా. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాయని చెప్పింది. హల్లెలూయా. రెండవది, పరలోకానికి మార్గం చూపిస్తా ఉంది. నువ్వు బాలుడిగా ఎలా ఉండాలి, యవనస్తుడిగా ఎలా ఉండాలి, కౌమార్యంగా ఎలా ఉండాలి, వృద్ధుడిగా ఎలా ఉండాలి, ఈ 4 కాలాలలో నువ్వు ఎలా ఉండాలి అనేది బైబిల్ చెప్తా ఉంది. బాల్యాన్ని పెట్టి కనపరుస్తూ ఉంది, యవనాన్ని పెట్టి కనపరుస్తూ ఉంది, కౌమార్యాన్ని పెట్టి కనపరుస్తూ ఉంది, వృద్ధాన్ని పెట్టి కూడా కనపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఇందులో ఉన్న ప్రత్యేకత, క్రైస్తవంలో ఉన్న ప్రత్యేకత అంటే బాలుని బాలుడిగా గౌరవింపు చేస్తాం, యవనస్తుడిగా గౌరవింపు చేస్తాం, కౌమార్యంలో ఉన్నవాడిని ఆ రీతిగా గౌరవింపు చేస్తాం. అంటే ఏ స్థితిలో వాడు బైబిల్ ఎరిగితే ఆ స్థితిలో వాడిని ఉన్నతమైన వాడిని బైబిల్ చేస్తాం. దేవుని స్తోత్రం. అయితే ఈ బైబిల్లో చెప్పబడే మాటలు తప్పనిసరిగా మనం ఏం చేయాలి? పాటించాలి. హల్లెలూయా. భూమి మీద నీకోసం ధనం కూర్చుకోవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే అసలు మనకి డబ్బులు కూడా అన్ని తెచ్చి పాస్ అయిపోయిందా? హల్లెలూయా. చూడండి, ఈరోజు చాలా మంది కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు, ఇంకా సంపాదించాలని కోరుకుంది. వారు చనిపోతే పట్టుకొని వెళ్ళేది ఏమైనా ఉందా? 3-6 సైజ్ గొయ్యి కావాలి, అవి తవ్వడానికి డబ్బులు, మందు ఇవ్వాలి ప్రస్తుతం. హల్లెలూయా. పట్టుకొని వెళ్ళేది ఏది కూడా వాడు ఎంతో కష్టపడ్డాడు, అంటే వడ్డీ వ్యాపారం చేశాడు, ఇంకోటి చేశాడు, అనుభవించేది ఎవరంటే పిల్లలు తాగేసి తిరగడానికి ఉపయోగపడతాం. ఈరోజు కొందరు ఏదో సంపాదిందామని చెప్పి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఉన్న ఊళ్ళో అయితే బాగోదని పక్కలో చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. భూమి మీద నీకోసం ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో నీకోసం ధనం. ఎలా కూర్చుకుంటాం పరలోకానికి? డబ్బులు దాచుకుని పరలోకాన్ని పట్టుకుందాం, అక్కడికి ఏం పట్టుకెళ్ళాం కదా. ఇప్పుడు ఎలాగా? హల్లెలూయా. దానికి ఎగ్జాంపుల్ మాట చెప్తాను. కొర్నేలి, అన్యుడైన కొర్నేలి. ఏ కొర్నేలి? అన్యుడైన కొర్నేలి. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా తేపడ్డాయట. కొర్నేలి ఎవరంటే? అన్యుడా ఏదిరా? అమ్మా అన్యుడేనా? అన్యుడంటే బాప్తిసం పొందినడా పొందనాడా? పొందలే. యేసు ప్రభువుని తెలుసుకున్నాడు అంతే. కానీ ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఎక్కడ తేపడ్డాయట? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయట. దేవత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి
నువ్వు చేసిన దాన ధర్మములన్నీ కూడా దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా తేబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వార్త వచ్చింది? వార్త ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి, స్వర్గలోకం నుంచి వార్త వచ్చింది. నేను చేసే కార్యాలయాన్ని కూడా దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా. అంటే నీకు ఒక దేవ చెప్తున్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాయి కనుక ఈ లోకంలో నీకు ఏం కావాలో దాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నీకు ఏం కావాలి? నువ్వు పరలోకంలోనే కూర్చున్న ధనానికి ప్రతిగా జాగ్రత్తగా అర్థం చేస్తున్నాడు. పరలోకంలో నీవు కూర్చుకున్న ధనానికి ప్రతిగా నా వ్యక్తిగత మళ్ళీ పరలోకంలో మీరు కూర్చుకున్న ధనానికి ప్రతిగా ఏమేమిబడింది? కొర్నేలి పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నాడు. దానికి ప్రతిగా కొర్నేలికి ఏమేమబడుతుంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చిన్నది అమ్మా కాదు. సరే, నేనే ఉంచుకుంటాను. నేనేం చెప్తావు? చెప్పు. ఇది ఒకటే కాదు, లోపం కూడా. సరే, నువ్వు చేసిన కార్యాలు దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా తేబడ్డాయి కనుక నీకు వాక్యం చెప్పబడతా ఉంది. నువ్వు వాక్యం చెప్పించుకోవడానికి పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలిపించి వాక్యం చెప్పించుకో. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం లేకుండానే నేను ఇంతగా ఉన్నావు కనుక నీకు దేవుని వాక్యం అవసరం, నీ కుటుంబానికి దేవుని వాక్యం అవసరం, నీ బంధువులకు దేవుని వాక్యం అవసరం. కనుక యొప్పేలో ఉన్న చర్మకారుని ఇంటిలో ఉన్న సీమోనుని పిలిపించి వాక్యం చెప్పించుకో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఇతను చేసిన దాన ధర్మానికి ప్రతిగా దేవుడు ఏమిస్తా ఉన్నాడంటే వాక్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తా ఉన్నాడు? వాక్యాన్ని ఇస్తాడు. ఎలాంటిది ఈ వాక్యం అని చూసినట్లయితే నీ వాక్యం నన్ను బ్రతికించేది, నీ వాక్యం నా బాధలో నెమ్మదిని కలుగు చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మందికి దేవుని వాక్యం గురించి తెలియట్లేదు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్పబడింది, గలతీ పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక, నేను ముగించిపోతున్నాను. గలతీ పత్రిక ఎవరైనా తీసినట్లయితే, వాక్యోపదేశం పొందువాడు 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలేను. చూడండి మాట అనుభవంలో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నింటిలో. అందుకని పాస్టర్ గారికి భోజనం పెట్టినప్పుడు లివర్లు, జాయింట్లు, అయ్యయ్యా అసలు దాసేది అంటే ఈ పాస్టర్ గారు ఎంత పనికి మాలోడని నా ఉద్దేశం. అంటే పాస్టర్ గారు అంటే తిండిపోతుందని చాలా మంది ఉద్దేశం కూడా. పాస్టర్ గారికి ఇదేనట. హల్లెలూయా. నేను అనుకుంటాను అడిగేలా గెటేశారు మమ్మల్ని ఆఖరికి. హల్లెలూయా. ఏమిటా అంటే అన్నింటిలో బాగా అన్నాడు కదండి. కూరలోనా, పొలంలోనా, లివర్లోనా? స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు నియమించిన కట్టడ. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు ప్రభువుగా అంగీకరించావో నీ పట్ల దేవుడు దేవదూతలకి ఆజ్ఞాపించేది నీ గురించి. ఎవరికి ఆజ్ఞాపించాడు? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి, మీరు నా హృదయంలోకి రండి, నేను మీ బిడ్డను అని నువ్వు చెప్పిన వెంటనే నీ చుట్టూ ఏం ఏర్పాటు చేశాడు? దేవదూతను ఏర్పాటు చేశాడు. పరలోకంలో సంతోషం కలిగింది, ఇక్కడేమో దేవదూతను ఏర్పాటు చేశాడు. యెహోవా యందు భయభక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉండి వారిని. ఎవరిని? సెక్యూరిటీ, దేవదూత. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి, ఉపవాసం తప్పనిసరిగా పాటించాలి, సమాజ కూటములో ఉండాలి, సువార్తలో ఉండాలి, నీవు తెచ్చుకున్న దానిలో 10వ వంతు దేవుడి సన్నిధిలో ఇవ్వాలి.
అలాగే వెనచల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేపుకొచ్చినప్పుడు కలరు. అంటే తప్పనిసరిగా దేవుడి సన్నిధిని నువ్వు ఎలా ఉండాలి? ఇచ్చేవారిని లాగేసేలాగా కాదా? నువ్వు ఇవ్వలేదు కనీసం ఇచ్చేవారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. కానీ ఇచ్చేవాళ్ళని లాగేసేలా ఇవన్నీ దేవుడు చెప్పినాయి. నన్ను అడిగితే కొందరు యవనస్తులు బాప్తిజం తీసుకున్న మొదలుకొని ఎంతవరకు వారి జీవితంలో, యవనస్తులే కాదు కొందరు పెద్దవాళ్ళు కూడా దశంభాగం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడో పనికి వెళ్తారు, ఏదేదో పని చేస్తారు, కానీ ఏం తెలియదు వాళ్ళకి. నేను అనుకుంటాను, నేను వాక్యం చెప్పలేదా? అదే మరి ఎలా ఈ దొంగలకి పర్లోకం కదా? ఏమిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా వారి దశభాగం 3 సార్లు 4 సార్లు ఈజీగా చెప్పేసి లెక్కలేటేసి అంత ఈజీగా ఉన్నారు. ఏమిస్తారు? ధనాపేక్ష. ఏమని అడిగితే ఫాస్ట్గా రకమంటూ బాగుంటుంది. నాకేంటి బాధ? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు నువ్వు దాన్ని దొంగతనం చేస్తే నీకు పరలోక రాజ్యం లేదు అనే విషయం గ్యారెంటీ బైబిల్ చెప్తావు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకాసు సువార్త 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, ధరించుకొని ప్రతిదినము. ఎందుకని? మంచి డబ్బులు ఉన్నాయి, ధనవంతుడైనా ఎంతకైనా ఎంజాయ్ చేయొచ్చు. దేవుడి స్తోత్రం. మంచి బట్టలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం ఎంతో సుఖపడుతూ ఉన్నాడు. మరి ఇదేం జాయింట్? ధనవంతుడికి జాయింట్ లాజరు. హల్లెలూయా. ఏదైనా ధనవంతుడు అన్నాడు కానీ పేరు చెప్పలేదు. కానీ రెండో వాడి పేరు చెప్తున్నాడు, లాజరు అని దరిద్రుడు ఉండేను. ఏ గ్రేట్ అండి! దేవుడి స్తోత్రం. వాడు ఒంటి నింపుగా పురుగులు కొవ్వులు లాగుతూ ఉన్నాయి, అంటే బ్యాటరీ అంతా తీసేస్తూ ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలుగుతారు. ఇద్దరు కూడా చనిపోయారు. ఒకరేమో పరలోకంలో ఉన్నారు, ఒకరేమో నరకంలో ఉన్నారు. ఏ కారణం అని అడిగినట్లయితే ధనవంతుడు సుఖపడ్డాడు కానీ వాడి వరకు అక్కడేమీ దాచుకోలేదు. అక్కడేమి ఎక్కడంతా నాదే అనుకున్నాడు. దశభాగము నాదే, వాడుగా నాదే, హృదయతరపునాయే, ప్రతిష్టతరపునాయే, యేసుప్రభువే నా వాడు కనుక ఇవన్నీ నాయే, నేను ఆయనకి ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆయన కూడా అలాగే అనుకున్నాడు. హల్లెలూయా. అది కూడా నా దగ్గర బాబు తీసుకోండి, నేను ఆ కోసం ఏర్పాటు చేశాను, తీసుకోండి. ఏంటండి నాకు? హల్లెలూయా. అది ఎవరి కోసం ఏర్పాటు చేసి యేసుప్రభు గారు? సైతాన్ కోసం, వాడి దోతల కోసం. తీసుకోవాలి కూడా తీసుకోవాలి కూడా నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ధనంతో నువ్వే తింటే నువ్వైనా ఒకటే, జంతువైనా ఒకటే. క్రైస్తవులు బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. హల్లెలూయా. మరొక మాట చూడండి, మార్క్సు వార్త 10వ అధ్యాయం 15వ వచనం. మార్కు 10:17 చదువుతారా? లోక 18 చదువుతారా? ఇష్టం. ఏం తీసుకొచ్చారు? ఆయన బయటే మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసునవ్వడానికి నేనేం చెయ్యాలి అని ఆయన అడిగాడు. నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? మరి ఎవరు సత్పురుషుడు కాడు? నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించు అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా చెప్పాను. అందుకన్నాడు, బాగుండా బాల్యం నుంచి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పకపోతాను. చెప్పకపోతే వాడికి కొట్టారా, వాళ్ళ అమ్మ నాన్న కొట్టారా? వాళ్ళ అమ్మ నాన్న.
వాళ్ళ అమ్మ నాన్న వాడిని అటువంటి రీతిగా పెంచేవారు. వాళ్ళ సండే స్కూల్ టీచర్ కూడా మంచిగా అయ్యేవారు. దేవుని స్తోత్రం. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే లోతునకు నడిపించబడదు. మంచి బుద్ధిలే ఉన్నాయి కానీ ఇంకా లోతునకు ప్రభు చెప్పారు. అయితే నాయన ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు కనుక నీకున్న ఆస్తి అంతా కూడా నాకు తెచ్చిచ్చేసి నా వెనకాల రా అన్నాను. అలాగా నిద్రపోతున్న శ్రవంతి ఏమన్నారు? నీకు కలిగినది అమ్మివేసి పేదలకు ఇచ్చి, ప్రస్తుతం ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఎవరో పరస్కూలి వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన వెనకాల నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాట వాడికి బాధ అనిపించిందట. అంటే వాడి మనసు ఎక్కడుంది? వాడి ధనం మీదే. ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం అంటే సూర్యదర్శనంలో వడ్డీ దూరడం. చూడండి, దైవాదులన్నీ పాటిస్తూ ఉన్నాడు కానీ వాడి ధనాపేక్ష వాడిని పరలోకం వెళ్ళకుండా ఆపేస్తుంది. వాడు ఎన్ని మంచి పనులు చేస్తున్నాడండి? తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, చాలా మంచి పనులు చేస్తున్నాడు, లేదు చాలా మంచి పనులు చేస్తున్నాడు. కానీ వాడు పరలోకం వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే ధనాపేక్ష వాడిని పరలోకానికి వెళ్ళకుండా చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలవుతా యేసుప్రభు నమ్ముకున్నానండి, బాప్తిసం పొందేసానండి, ఆయన వస్తాడండి ఎదుర్కొంటూ అలా చెప్పాలి. కొలస్సీ పత్రిక ముగిస్తున్నా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏంటంటే పెళ్లి చదువు మాట ఏంటంటే ధనాపేక్ష అంటే దాని అర్థం ఏంటంటే విగ్రహారాధన పర్వకుండా లేదు. ధనాపేక్ష కూడా ఏంటంట విగ్రహారాధన. కొంచెం ఈ ధనాన్ని ప్రేమించి చివరికి పూర్వం కూడా మనిషి పక్షనాయకులు అయిపోయారు. పూర్వం కొంచెం డబ్బులు అయిపోతే పక్షనాయకం ప్రారంభించారు. కొందరు అది కూడా ఎందుకు లేని ఎగ్జామ్ ఎందుకు పచ్చిమిరకాయ నచ్చుకుని అయిపోయారు. స్తోత్రం. కొందరు అసమాటు భోజనం ఏం తింటామని ఆలోచించుకొని పడిపోతులు అయిపోయారు. ఏమిటి కారణం అంటే ధనాపేక్ష. ఏం తినడం లేదు, మంచి భోజనం చేయడం లేదు, మంచి బట్టలు కట్టుకోవడం లేదు, అలాగే మంచి భోజనం అదే తినాలా, అదే తిన్నామా, మంచి బట్టలు కట్టుకోవాలా, మామూలు బట్టలు కట్టుకోకూడదా? అలాగే నేను అంటాను, మీకున్నంతలో మంచి బట్టలు కట్టుకో. స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒకరితో బయటికి వెళ్ళినప్పుడు ఒకరితో ప్రత్యేకము మంచి బట్టలు కట్టుకో. క్రైస్తవులు నువ్వు డెవలప్ అయ్యి వాళ్ళది అప్పుడు నీ వస్త్రధారణ మారుతాయి. అది ఎలా తర్వాత చెప్తాను. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాటించేవారు చూస్తే ఆనందమే. ఈ మధ్యకాలంలో డబ్బులు ఉన్నాయి, నేను లేవు అడుగుతున్నావా? హల్లెలూయా. చాలా మందికి ఎలా ఉంటుందంటే అసూయ. నేను నువ్వు కొనుక్కోవచ్చు కదా. స్తోత్రం. హల్లెలూయా. తినవాళ్ళ వృత్తి ఏమి? దేవుని స్తోత్రం. మానేసే రోజు ఒక రోజు వస్తాము, తినడం మానేసే రోజు ఒక రోజు వస్తాము. ఆ రోజు ఎందుకు మానేయాలని దాన్ని బట్టి నేను తర్వాత మనం మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట మంచి చదువుమని నేను ఆపేస్తున్నాను. ధనాపేక్ష అయిన విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత ఎవరమ్మా దేవుని మార్గాన్ని ఇదైతే చూపించలేడు. ఎవరిలో వీళ్ళకి దేవుని భయం లేదు, దైవజనుని భయం లేదు, బైబిల్ ఏ బైబిల్ లేదు. ఏదో గుడికెళ్ళో రావడం,
గుళ్ళో ఒకలాగా బయట ఒకలాగా. హల్లెలూయా. గుళ్ళో భక్తులు బయటకు వెళ్తే విశ్వాసుల విశ్వాసుల, ఇక్కడ విశ్వాసులు బయటకు వెళ్తే విశ్వాసులు. మీరు అలాంటి కాదు. చాలా సంతోషం. నా దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘంలో అటువంటి వాళ్ళు లేరండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. లేదు, మీరు అందరూ చాలా మంచోళ్ళు. ఎవరు తిట్టినా మీరు తిట్టరు, ఎవరు కొట్టినా మీరు కొట్టరు. దేవుడు మంచి మనసుని ఇచ్చాడు, అది కొనసాగించండి. మీరు పిశాచులుగా ఉన్నారా? నేను పిశాచిని అన్నవాళ్ళు ఎక్కడండి చెప్పండి. నా కోసం అమ్మా, మీకోసం కాదు. నేనేమన్నాను? నేను పిశాచిని, మీరు అన్నీ చెప్పండి అన్నాను. చెప్పండి. ఏ కాదా? మీరే పిశాచులా? ఇప్పుడు అలాగే చెప్పండి. అలాగే చెప్పరా? అదే మరి మనం ఎలాగానే ఒప్పడం, అడ్డులో ఒప్పడం. అందుకే అంటున్నాడు, దేవుడు కనుక అవిధేయ వారి మీదకి కూర్చొని. ఏంటి అవిధేయత? నువ్వు దేవుడు చెప్పింది ఏది చెయ్యి. అర్థరాలే బతుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చదవమా అమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నువ్వు బాప్తిసం పొందినప్పుడు లేపబడ్డం అంటే క్రీస్తుతో కూడా లేపబడ్డం. నువ్వు క్రీస్తుతో కూడా లేకపోతే ఏం చేయాలి? హల్లెలూయా. నువ్వు చావాలి, తిరిగి బ్రతుక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఆకాశం, నక్షత్రాలు, శక్తులు, పవన్ని పనులు చేసింది అమ్మో. ఇదే హల్లెలూయా. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఏమిటి భూ సంబంధమైనవి? శరీరాశ, నేత్రశ, జీవితం. ఏదైనా మీరు ఎప్పుడమ్మా మీరు మృతి పొందితేనట. మృతి పొందితే కూతురు అవుతాయేమో ఒకట. మృతి పొందితే అబద్ధాలు వస్తాయా? మృతి పొందితే అరుపులు వస్తాయా? మృతి పొందితే ప్రయోజనం బతుకులు అవుతాయా? వాక్యం చెప్తా ఉంది, మీరు మృతి పొందితిరి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నువ్వు ఆరోగ్యం చనిపోయావు శారీరకంగా. నువ్వు బ్రతికిన క్రీస్తు కొరకు, క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నావు. క్రీస్తులో బ్రతికిన తర్వాత మన మాట ఎలా ఉండాలి? ఎంత మర్యాదగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, దేవుని అవమానపరిచే విధంగా ఉండాలా? ఎలాగైనా నీవు మృతి పొందితివి. నీకేం అర్థమైందన్నమాట? నీకేం అర్థం లేదా? ఆడెవరితో ప్రాణం అంటే 7 సముద్రాల అవతల మనిషి త్వరలో ఉన్నాడు. ఆడి ప్రాణం పోవాలంటే 7 సముద్రాలు దాటాలి. ఆ రాక్షసుని చంపాలి, ఆ త్వరలోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న పావుని చంపాలి, అప్పుడు ఆ శిలకలో ఉన్న శిలకని చంపాలి, అప్పుడు ఇది ప్రాణం పోవాలి. ఎంత కష్టమండి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మీ జీవము అంటే ఇక్కడ బతుకుండగానే నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకొని ప్రభువా నీ పాపిని నన్ను క్షమించండి అని అడిగి పాప క్షమాపణ పొంది తిరిగి జన్మించి నూతన జీవిస్తూ ఉన్నావో నీ జీవము పరలోకములో దాచబడింది అన్నట్టు. నువ్వు బ్రతికినా చనిపోయినా నువ్వు దేవుడు వాడినే దేవుడు దానివే. చప్పట్లు కూడా దేవుడు. ఎంత వాల్యుబుల్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చేటండి. నువ్వెవరు అంటే నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. ఇంత ఘనత నీకు ఇస్తే పెద్ద బతుకు బతకడానికి సిగ్గులు లేవా? ఒకసారి ఆలోచించండి. మన మాట గురించి లోపం ఏమో చెప్తా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో, లోపం ఏమో సాక్ష్యం ఇస్తూ ఉందో. ఒక్కసారి నీ పెరిగిన నీ సాక్ష్యం ఎలా ఉందో, ఎవరొస్తున్నా ప్రతి వారు కూడా నీ సాక్ష్యం ఎలా ఉందో నీ పట్టికలు చెప్తారు. యేసు ప్రభు నమ్మకం ఉండే రోషం కలిగి జీవించడం, కుక్కలాగా పందులుగా బ్రతకండి. క్రైస్తవుడు రోషం కలిగిన వాడిగా ఉంటాడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి పేరు, మీ ఇంటి పేరు
డాడీ చెప్పా, డాడీ ఎప్పుడు డాడీ రెడీగా ఉన్నాడు. స్తోత్రం అని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. మీ అబ్బాయి పేరు, మీ పిల్లల పేరు, మీ నాన్న పేరు చెప్పా, ఆ నాన్న పేరు, నీ పేరు అదేంటి? స్తోత్రం. మరి నాన్నింటి పేరు రోషన్ గారికి కూడా, మరి మన ఇంటి పేరు ఏ రోషన్? పొలాయి దగ్గర, ఇరుగుపుల వారి దగ్గర, కాలేజీలో. హల్లెలూయా. ఆత్మీయ జీవితం. హల్లెలూయా హల్లెలూయా. ధనాపేక్షను చంపకపోతే పరలోకం అనేది దేవుడి కొద్ది మాటలు దీవించింది. మోపించండి, అలా మోపించండి. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడైన మా ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఈ సజీవమైన వాక్యం చేత మమ్మల్ని బ్రతికించి మాలో జీవన ప్రభావ ఈ లోకంలో నీకంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించకుండా సహాయం చేయండి. లోకంలో ఉన్న అనేకులు ప్రభావ శరీరస నేత్రస జీవుడవ్వానికి గురైపోయిందంటే నాయన నశించిపోతున్నారు ప్రభావ. ఆ యొక్క లెక్కలో మేము ఉండకుండా ప్రభావ ఇదిగో నాయన నీకు వందనాలు ప్రభావ. ధనాపైన సమస్త క్రీడలకు మూలమన్నా అట్టి ప్రభావ నాయన నాశనం నుండి మేము ప్రభావ మనల్ని తప్పించబడి ఈ జీవంలో ప్రవేశించడానికి ప్రభావ మేము పైన వాటిని వెతికి ప్రభావానికి వందనాలు ప్రభావ. మనల్ని భూ సంబంధమైన వాటి మేము మనసు పెట్టుకోకుండా పాప విషయం చనిపోయి ప్రభావ మా జీవం క్రీస్తుతో కూడా దాచుకున్నట్లు ఈ కృపా సమాధానం మనందరికీ తోడుగా వచ్చి నడిపించమని వాక్యం అందరి హృదయాల్లో నిరంతరంగా కలుగజేయమని మేము బ్రతికి అనేకులు బ్రతికించేవారిగా ప్రభావాన్ని మేము రక్షణపడి అనేకులను రక్షణకు నడిపించేవారిగా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని చిన్న ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నడిపే కొంచెం ఆశీర్వాదం మహాదేవుని ప్రేమ కృష్ణుని కృప పరిశుద్ధాత్మక సహవాసం ఆదరణ ఉదయం మనకు లోకంలో సకల పరిస్థితులకు ఈ రోజులకు సదాకాలంతో ఆమె. గాడ్ బ్లెస్ యు. అందరికీ పాటలు